నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలతోని, భర్త భార్యను చంపిందని, భార్య భర్తను చంపారని, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అని, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి గొడవలొచ్చి వేరే వాళ్ళతో విడిపోయారని, ఇలాంటి గొడవలు ఎన్నో వింటున్నాం. ఎన్నో హత్యలు కూడా చూసాం. అసలు ఎందుకని కుటుంబంలోని ఇలా కలహాలు వచ్చి ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తారా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరి ఇలాంటి వాటన్నిటి గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారున్నారు. ఆవిడతో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కడో పరిచయం అయ్యి ఒకరికొకరితో సంబంధం కూడా లేదు. లైక్ ఈ మాట నేనంటే ఆల్రెడీ నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతారు. పెళ్ళిళ్ళ సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయికి, అమ్మాయికి ముందు పరిచయం ఉంటుందా? పెళ్లి చూపుల్లోనే కదా కలుసుకొని ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అదే మేము సోషల్ మీడియాలో కలిస్తే తప్పా? అని ఇలాంటి వాదనలు కూడా వస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కొద్దో గొప్పో పెద్దలు చూసి చేసిన పెళ్లి అంటే ఎవరొకరు వచ్చి మాట్లాడడానికి ఒక అర్హత అయినా దొరుకుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్‌షిప్ అంటున్నారు, అక్కడి నుంచి లవ్ అంటున్నారు, పెళ్లి అంటున్నారు. పెళ్లి చేసుకొని పట్టుమని ఒక సంవత్సరం కూడా కలిసి ఉండలేక ఒకరికొకరు దూరం అయిపోయి, అది కాక మళ్ళీ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకుంటూ, ఒకరి గురించి ఒకరు బ్లాగ్స్ ఒకరి గురించి ఒకరు కామెంట్స్ చేసుకుంటూ, దానికి తోడు ఒకరినొకరు చంపుకునేంత ద్వేషాలు పెంచుకునేంత వరకు వెళ్తున్నారు. ఇదంతా కరెక్టే అంటారా? అంటే ఎలా మారుతుంది అంటే పెళ్లి అనేది ఓకే, నేను వీళ్ళతో కంఫర్ట్ గా ఉంటాను అనుకుంటే చేసుకుంటాను, లేకపోతే వీళ్ళని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అసలు ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది ఒకరిలో ఒకరికి? ఇప్పుడు పిల్లలకి కానీ మీకు కానీ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మెనూ కార్డ్ ముందుంది. మెనూ కార్డ్ లో చాలా ఉంటాయి, కానీ మీరు అన్ని ఆర్డర్ చేస్తారా? ఒకటే తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మీ కడుపు నిండిపోతుంది, ఆప్షన్ క్లోజ్. ఈ విషయంలో కూడా మీరు అలా ఆలోచించగలిగితే పెళ్లి ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఒకసారి పెళ్ళయ్యాక ఐ హ్యావ్ టు బి కమిటెడ్ టు ఓన్లీ దిస్ పర్సన్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఐ కెనాట్ లీవ్ అనే ఆలోచన అప్బ్రింగింగ్ నుంచి రావాలి. పిల్లలకి చెప్తే అవ్వదండి, చూపించాలి. అంటే మీరు అలా బతకాలి. ఎన్ని కొట్లాటలు వచ్చినా, కొట్లాడడం తప్పు కాదు, మనస్పర్ధలు వస్తాయి, కొట్లాడుకుంటారు, కానీ ఆ కొట్లాటలో ఉన్న కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఉంది. ఆ పద్ధతిని నేర్చుకోవాలి. యాంగర్ మేనేజ్మెంట్. మీకు చాలా కోపంగా ఉంది ఈ మనిషితోటి, మీకు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది, ఆ యాక్షన్ తీసుకునే పద్ధతులు కూడా నేర్చుకోండి. ఎలా నాకు కోపం వచ్చింది అని ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో అలా నేర్చుకోండి, ఇవ్వండి, మూవ్ ఆన్ అయిపోండి. అంతేగాని అక్కడే ఉండి ఈగోస్ పెంచుకుని, ఇది ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ ని మీరు యూజువల్ గా ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ అనేది 9 సెకండ్లు ఉంటుంది అంతే. ఆ 9 సెకండ్లు అయిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ లేదు. దాని తర్వాత మీకు ఒకవేళ ఆ ఇంపాక్ట్ రావాలంటే మీరు దానికి పుష్ బ్యాక్ ఇవ్వాలి. కరెక్ట్, మీరు దాన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి గులాబీ పువ్వుని చూశాను, అది చూడంగానే వావ్ అనిపించింది, 2 నిమిషాలు చూశాను, వెళ్ళిపోయాను, అయిపోయింది. ఆ గులాబీ పువ్వు నాకు గుర్తులేదు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా గులాబీ పువ్వు చూస్తే మేబీ ఆ రోజు చూసింది బాగుంది కదా అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు ఆ గులాబీ పువ్వుని చూశాను, రెండో ఇన్సిడెంట్ లో ఆ గులాబీ పువ్వు చాలా బాగుంది, దాని రెక్కలు ఎంత బాగున్నాయో, దీన్ని నేను కోసుకుంటే ఎలా ఉంటుంది, నా జడలో పెట్టుకోనా, లేకపోతే రెక్కలు తుంపి తినాలా, లేకపోతే దీన్ని ఒక రోజ్ వాటర్ లాగా చేసి నేను నా కుకింగ్. ఏమవుతుంది ఇక్కడ? నా ఆలోచనలో ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన, ఆలోచన మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్తోంది. సో ఆ ఆలోచనని అదుపు చేసిన రోజు గుడ్ అండ్ బ్యాడ్ అర్థమవుతుంది. ఆ రోజ్ పువ్వుని నేను అలా చూసి అబ్బా చాలా ఆనందంగా ఉంది, చూడ్డానికి ఆహ్లాదంగా ఉంది అని వెళ్ళిపోతే ఫైన్, దానికి హామ్ లేదు, నాకు హామ్ లేదు. అదే కనుక నేను దాన్ని తీసి కోసి పీకి పాకాన పెట్టాలంటే అప్పుడు ఆబ్వియస్ గా దానికి ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. అవునా? ఈ ఆలోచన అనేది ఇప్పుడు చాలా మటుకు ఈ సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఆలోచన ఆగిపోయింది. మీరు చూడండి, ఆల్గరిథమ్స్ అంటారు కదా, మీరు ఒక టైప్ ఆఫ్ వీడియో చూస్తున్నారు ఇన్స్టాలో, అదే టైప్ ఆఫ్ ఆటోమేటిక్ గా అయ్యే వస్తాయి. అవును, ఎందుకంటే చూడాల్సిన అవసరమే లేదు. మేము ఈ మధ్యన వచ్చింది ఏంటి అంటే, లైక్ ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. లైక్ సపోజ్ కూర్చున్నాం, నాకు ఆకలేస్తుంది, నాకు ఇష్టమైంది బిర్యానీ. లైక్ మనం బయటకు అనకపోయిన ఎవరితోని కూడాను
నార్మల్ గా కూర్చొని ఆలోచిస్తూ అరే ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, తెచ్చుకుంటే బాగున్నా అన్న ఒక థాట్ వచ్చి మనం మాట్లాడినా చాలు, ఆటోమేటిక్ గా ఫోన్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఫోన్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే నోటిఫికేషన్స్ కూడా అవే వస్తున్నాయి. లైక్ స్విగ్గీ నుంచి కూడా ఆఫర్ ఉంది, 20% ఆఫర్, 50% ఆఫ్. అంటే ఎలా అంటారు ఇదంతా కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ SEOs. అంటే ఒక కన్స్యూమరిజం పెంచడానికి కోసము, వాళ్ళ మార్కెట్ పెరగడానికి కోసం చేసిన పనులు ఇవన్నీ. సో దీనికి ఏది ఇంపార్టెంట్? సరే వాళ్ళ తప్పు కాదు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తప్పు కాదు, దానికి రెస్పాన్స్ ఇచ్చి మీరు బౌండరీస్ సెట్ చేసుకోలేకపోవడం మీ తప్పు. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా మార్ఫ్ అవుతుందో తెలియదు. దేన్ని ఇప్పుడు ఎక్కడో పిక్చర్స్ సోషల్ మీడియాలో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్స్ తీసి పాన్ పిక్చర్స్ కింద మార్ఫ్ చేసి వేస్తున్నారు. చాలా మంది దానితోటి సూసైడ్స్ కూడా అయ్యాయి మనకు తెలిసి. సో అంటే ఇప్పుడు ఏదన్నా వైరల్ అవ్వచ్చు, అప్పుడు ఏది నిజం ఏది అబద్ధమో ఆలోచించే ధోరణి మీకు ఉండాలి. దాన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు. మీరు క్రిటికల్ థింకింగ్ లేనన్ని రోజులు ఎనీ థింకింగ్ క్యాన్ లీడ్ టు గుడ్ ఆర్ బ్యాడ్. సో మీరు ఈ థింకింగ్ అనేది ఆలోచన సరళి ఎలాగ మీరు మౌల్డ్ చేసుకుంటే అలా మౌల్డ్ అవుతుంది. ఇందాక నేను మీకు చెప్పినట్టు బ్రెయిన్ కి గుడ్ బ్యాడ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనిమీ కంట్రీ ఉంది, ఏదో ఒక కంట్రీ, వాళ్ళు మన మీద బాంబు వేస్తే అది వాళ్ళకి పేట్రియాటిజం. మనం వాళ్ళ మీద బాంబు వేస్తే అది మనకు పేట్రియాటిజం. బాంబు వెయ్యాలా వెయ్యొద్దా అనేది డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. కానీ వార్స్ లో జరుగుతున్నది అదే, అంతేనా కదా? ఇలా ఒక ప్లేస్ లో వార్ జరుగుతున్నప్పుడు వేరే కంట్రీస్ ఎవరితో ఏ పార్టీలో ఉన్నాయి అన్నది కూడా ఒక పెద్ద పొలిటికల్ సిచ్యువేషన్ అవుతుంది. ఇవన్నిటికీ మళ్ళీ మూల కారణం ఏంటి? ఆలోచన, పవర్. నాకు ఈ పవర్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ రిసోర్సెస్ కావాలి, నాది ఇలా ఉండాలి, నాది అలా ఉండాలి, నాది నాది నాది. ఎక్కడ యూనివర్సల్ గుడ్ ఉంది? మీకు ఎప్పుడు యూనివర్సల్ గుడ్ ఉంటుంది? మీ ఆలోచనల్ని క్రిస్టలైజ్ చేసుకుని దానికి ఉన్న బూజు అంతా దులిపి దాన్ని కరెక్ట్ గా ఒక ఫుల్ గ్లోబల్ గా డెవలప్ అయ్యే దానిలో, గ్లోబల్ గా గ్రోత్ వచ్చే దాంట్లో ఆలోచిస్తే డెఫినెట్ గా అది మంచిగా ఉంటుంది. అంతేగాని నేను 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 అని ఎన్ని రోజులు మీరు సెల్ఫిష్ గా ఆలోచిస్తే అంతే సెల్ఫిష్ థాట్స్ వస్తాయి, కానీ అంతకంటే ఏం రాదు. మనం ఇందాక అనుకున్న సోషల్ మీడియా లాగా, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మైండ్ కూడా అంతే. మీకు ఒక ఆలోచన వచ్చింది, అది నాకు నెగిటివ్ అనిపించింది, ఆ నెగిటివ్కి ఇంకో నెగిటివ్, ఇంకో నెగిటివ్, ఇంకో నెగిటివ్, ఇంకో నెగిటివ్. ఎక్కడ ఎవరు బ్రేక్ చేస్తారు దాన్ని? మీరే బ్రేక్ చేయాలి. ఎప్పుడు బ్రేక్ చేయాలి, ఎలా బ్రేక్ చేయాలి? అది పూర్తిగా బ్రేక్ అయ్యేదాకా బ్రేక్ చేయాలి, అంతే. దట్స్ ద ఓన్లీ వే. మైండ్కి టైం ఇవ్వాలి మనం ప్రాసెస్ చేసుకోవడానికి. ఒక పెయిన్ ఉంది, ఒక ప్లెజర్ ఉంది, దాన్ని ప్రాసెస్ చేసుకోవడం నేర్పించాలి బ్రెయిన్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తిన్నాం, నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్, బట్ నాకు షుగర్ ఉంది. ఏం చేయాలి నేను? ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టము, కానీ షుగర్ ఉంది కాబట్టి మేబీ మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ డిపెండింగ్ ఆన్ మై ఇంట్రెస్ట్, నేను అలా నన్ను నేను రెగ్యులేట్ చేసుకోవాలి. నా ఇష్టాన్ని ఛానలైజ్ చేయాలి. అప్పుడు నేను నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నా ఇష్టం కూడా తీర్చుకుంటాను. అవునా కదా? రెండో అవుతాయి. అలాంటి వయా మీడియా కమ్యూనికేషన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. భార్యాభర్తలు కాదు, మీరు ఇప్పుడు పెళ్లి గురించి మనం మాట్లాడాము. ఇన్స్టిట్యూషన్స్ లో యూనివర్సిటీస్ ఉన్నాయి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, జ్యుడిషియరీ, ఎందులో లేవు ప్రాబ్లమ్స్? ప్రతి దాంట్లో ఇలా టచ్ చేస్తే అది ఒక బీహైవ్, ఒక తేనె తట్టుని తగిలినట్టే అలా జర్రమని వెళ్ళిపోతే. అంటే అవన్నీ కుట్టేస్తాయి మన అంత. అంటే దాన్ని ఇగ్నోర్ చేయాలి అనే పరిస్థితిలో వచ్చాం మనం. ఇగ్నోర్ చేసే బదులు దాన్ని ప్రాసెస్ చేద్దాం. ఒక ఇమోషన్ 9 సెకండ్లు మాత్రమే ఉంటే, అందుకనే కోపం వస్తే 10 లెక్క పెట్టు అని అనేవారు కదా, అది ఇంపార్టెంట్. నీకు కోపం రావడం తప్పు కాదు, కానీ కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకోవాలి. నేను అందరి మీద అరుస్తాను, ఇప్పుడు మీరు మీ బాస్ తోటి ఉన్నట్టుగా మీ చైల్డ్తో ఎందుకుండరు? అదే కోపం కదా. మీకు వచ్చిన మనిషి ఒక్కడే, కోపం ఒకటే, కానీ బాస్ తోటి ఉన్నట్టుగా కొడుకుతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ ఉండరు. ఎందుకు? రెగ్యులేట్ చేయలేకపోతుంది, వాళ్ళు భరిస్తారు కాబట్టి. వాళ్ళు మీకంట మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు కోపం ప్రదర్శిస్తామంటే ఎలా కుదురుతుంది? మీరు బాస్తో ఎందుకో మరి అలా ఉండరు? అది మీ నైజం కాదు, కానీ అవకాశం.
అవకాశాన్ని మీ ఆలోచన అనుకుంటున్నారు, అవకాశాన్ని మీ పర్సనాలిటీ అనుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. మీ పర్సనాలిటీ చాలా యునిక్. మనం అందరం చాలా మంచి మంచి ఆలోచనలతో పుట్టిన వాళ్ళం. ఎన్నో 7 generations థింకింగ్ కెపాసిటీ ఉంది మనలో. 7 generations + 7 generations 14 generations. ఎందుకంటే భార్య భర్త ఇద్దరిది కదా. సో భార్యది 7 generations, భర్తది 7 generations. అంత రిచ్ కల్చర్, అంత రిచ్ వాల్యూ సిస్టమ్స్ తో పుట్టిన వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎవరు కారణం? దానికి ఆలోచన. ఆ ఆలోచనని కరెక్ట్ గా ఛానలైజ్ చేసిన రోజు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని తగ్గుతాయి. అది మనం నేర్పించాలి పిల్లలకి, మనం కూడా. అలా ఎలా నేర్పించాలి అంటే మీరు పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలర్స్. మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము పెళ్లికి అంటే ఇన్ని బాధ్యతలు ఉంటాయి, ఇది పద్ధతి, ఇలా ఉండాలి, ఇవి వాల్యూ సిస్టమ్స్ అని అంతా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పుడు మీరు ఒకవేళ అక్కడ డ్రాప్ అయిపోవాలంటే పెళ్లి డ్రాప్ అయిపోండి, మంచిదే. ఇలాంటి లైఫ్ కంట అది చేసుకోకపోవడం బెటర్. కంపల్సరీ ఎవరు ఏమనరు. అఫ్ కోర్స్ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పేరెంట్స్కి, పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళని మేము చూడాలి, వాళ్ళని మేము సాకాలి, చిన్నపిల్లలు మనవలు మనవరాళ్లతోటి ఇల్లు వృద్ధి చెందాలి, పిల్ల పాపలతో కళకళలాడాలి. ఎందుకు అలా అంటారు అంటే అది ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇస్తున్న ఒక కాంట్రిబ్యూషన్. అవును. మీకు అలాంటి ఆలోచన లేదు, మీరు అలా చేయలేరు, వద్దు, పెళ్ళే చేసుకోకండి, నో ప్రాబ్లం. అది మగవాళ్ళు అవనియండి, ఆడవాళ్ళు అవనియండి, చెప్పేసేయండి మీ పేరెంట్స్కి, నేను ఇమడలేను, నేను చేసుకోను. కానీ అలా డిసిషన్ తీసుకున్న వాళ్ళు 50 ఏళ్ల తర్వాత ఒంటరిగా ఫీల్ అవుతారు, లోన్లీనెస్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఆ టైంలో ఏం చేస్తారు? మేబీ 50 ఏళ్ళని ఎందుకు అంటున్నాను, పేరెంట్స్ ఉండొచ్చు, లేకపోతే అన్నదమ్ములో అక్క చెల్లెల్లో వాళ్ళ పిల్లలో ఏదో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఇఫ్ నాట్ అట్లీస్ట్ జాబ్. అలా ఒక 50 yearsకి వచ్చేటప్పటికి మీరు సోషల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఉంటారు. ఆ టైంలో అనిపిస్తుంది నాకు తోడు ఉంటే బాగుండేది, నాతో పాటు కూర్చుని మాట్లాడి ఒక కప్పు కాఫీ తాగితే ఎంత హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? యు ఆర్ అలోన్. మీరు చూస్ చేసుకున్న లైఫ్ అది. సో నన్ను అడిగితే ఎప్పుడైతే మీరు ఆలోచనలను నియంత్రిస్తారో, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎప్పుడైతే ఈ ఆలోచనలను నియంత్రిస్తారో మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ ఆలోచనలు ఎప్పుడైతే విచ్చలవిడిగా తిరుగుతున్నాయో లైఫ్ ఈజ్ కేయాస్, కన్ఫ్యూజన్. అలాంటి లైఫ్లోకి మీరు వెళ్ళకూడదు అంటే మీరు పర్పస్ఫుల్గా ఆలోచనని పట్టుకోవాలి, ఆలోచనని సరైన ఛానల్లో తీర్చిదిద్దాలి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి, మీతోటి ఉన్న వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి. ఫ్రెండ్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భార్య భర్త ఎవరన్నా అవ్వచ్చు. పేషెన్స్ ఉండాలి మీ మీద మీకు. అప్పుడే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ నిలుస్తాయి. మేము అన్నిటిని మించి ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్ ఇది ఏంటంటే, కొత్తగా ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు మేము కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి, మేము కూడా పార్ట్నర్స్తో ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ప్రతి దాంట్లో బౌండరీస్ ఉంటాయి. లైక్ చదువులో కావచ్చు, మనం చేసే జాబ్లో కావచ్చు, అన్నిటికీ ఉంటాయి. అలాగే లైఫ్లో మనం ఎంచుకునే పార్ట్నర్ విషయంలో కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉండే బౌండరీస్ ఏంటి? జీవితాంతం వదలకన్నా ఉండాలి అంటే మీరు ఇందాక అన్నారు పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటే బెటర్, కొంతవరకు వాళ్ళు మాట్లాడతారు అని. వాళ్ళు ఎలా చూస్తారు? ఏమేమి కేటగిరీస్ చూస్తారు? ఆస్ట్రాలజికల్ చూస్తారు, సైకలాజికల్ చూస్తారు, ఎకనామికల్ చూస్తారు, సోషల్ చూస్తారు, పర్సనల్ చూస్తారు. అవునా? మీరు కూడా అవన్నీ ఆలోచించాలి. ఎక్కడో కలిశారు, ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో మీకు తెలియదు. చాలా మంది 3-4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒక భార్య అంటే అంతమంది భార్యలు ఉన్నారని ఎవరికి తెలియదు. అన్ని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, దీంట్లో తేడా ఏం లేదు. కానీ వాళ్ళు ఎలా అలా చేయగలిగారు? నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు మీరు అన్నారు నేను ఎలా చూస్ చేసుకోవాలి ఒక పార్ట్నర్ని, నేను ఎలా చూస్ చేసుకుని వాళ్ళని నేను నా లైఫ్ పార్ట్నర్ కింద అర్థం చేసుకోగలను. ఇప్పుడు ప్రేమ అనేది చాలా చాలా టైం, అది చాలా లిమిటెడ్, అది ఏమీ లైఫ్ లాంగ్ ఉండదు. అది కూడా ఒక ఎమోషనే. కోపం ఎలా అయితే నేను 9 సెకండ్లు ఉంటుందన్నానో ప్రేమ కూడా అంతే. అయితే ఇది ఇమోషన్ కింద మీరు రికగ్నైజ్ చేసి ఈ మనిషితోటి ఈ ఫీలింగ్ నాకు నచ్చింది, 24 hours 365 days నేను ఆ మనిషితో ఉండగలనా అంటే ట్రూ సెల్ఫ్లో వాళ్ళ కోపాలు, వాళ్ళ తాపాలు,
వాళ్ళ మంచి, వాళ్ళ చెడు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఫ్యామిలీ అన్నీ నేను యాక్సెప్ట్ చేయగలుగుతానా లేదా? ఇవన్నీ టెస్ట్ చేసుకున్నాకనే మీరు యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఇమడలేరు. లేతే సెకండ్ ఆప్షన్ ఏంటి? నేను ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా నేను కంట్రోల్ చేసుకోగలను. అప్పుడు మీరు ఇమీడియట్గా చేసుకోవచ్చు. వాళ్ళని అంటే దీంట్లో మళ్ళీ అవతల వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరు. అవునా కదా? అది అవును. ఒకవేళ మీరు అలా కంట్రోల్ లైఫ్ పట్టేస్తుంది. కొంతమంది భార్యల్ని కానీ భర్తల్ని కానీ చేంజ్ చేయాలి అని ప్రయత్నిస్తే ఫుల్ లైఫ్ అయిపోతుంది. మీకు అంత ఓపిక ఉందా? మా నాన్నగారు అనేవారు, ఒక్కసారి డెసిషన్ తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించు. డెసిషన్ తీసుకున్నాక మాత్రం ప్రతి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయి. ఆ డెసిషన్ మీది, దాని నుంచి వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకు అంటే తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించు, తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం దాని గురించి కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయాల్సిందే, చెడైనా మంచైనా. ఇప్పుడు చాలా మటుకు డైవర్సెస్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కొట్లాటలు అవి అవుతాయి. ఇప్పుడు చెప్పండి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కొట్లాటలు అవుతున్నాయి. వాళ్ళకి పెళ్ళైన దగ్గర నుంచి ఆ కొట్లాటలు అయ్యేదాకా కొట్లాట ఒక్కటే ఉందా లైఫ్లో? చెప్పండి, అలాగే ఉంటుందా? మంచి కూడా ఉంటుంది. దే మస్ట్ హ్యావ్ ఎంజాయిడ్ దేర్ హనీమూన్, దే మస్ట్ హ్యావ్ గాన్ టు ప్లేసెస్. ఏదో రెస్టారెంట్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ మూమెంట్స్. లేకపోతే ఆ మనిషితో మీరు ఉండలేరు. పెళ్లి దాకా వెళ్ళేదే కాదు అది. అవునా కదా? మరి ఆ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు నెగిటివ్ ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? నెగిటివ్ని కూడా తీసుకో. మీరు ఒక్క గుడ్డే ఉంటుందా లైఫ్లో? ఉండదు. బ్యాడ్ కూడా ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి. దానికి ఎన్ని విధాలుగా ఆల్టర్నేటివ్స్ వెతకగలిగితే దాన్ని సాల్వ్ చేయడానికి అన్ని విధాలుగా ఆల్టర్నేటివ్స్ వెతుకుతూనే ఉండాలి, అది సాల్వ్ అయ్యేదాకా. అంతేగాని మనిషిని మార్చకూడదు. యూ కెనాట్ రీప్లేస్, యూ నీడ్ టు రిపేర్. బాగా చెప్పారు మ్యామ్, నిజంగా చాలా బాగా చెప్పారు ఈ లైన్ అనేది. మీరు అన్నది కూడా వాస్తవమే. బట్ ఇలా ప్రతి ఒక్కరు కూడా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, పెళ్లి చేసుకోవాలి, మేము కూడా లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ఎవరికి కూడా గొడవలు ఉండవు. గొడవలు వస్తాయి, బట్ విడిపోయేంత వరకు, ఒకరినొకరు చంపుకునేంత వరకు, ఒకరినొకరు హింసించుకునేంత వరకు రావు. మీరు అన్నది కూడా పాయింటే. మరి ఇక్కడి నుంచి అయినా సరే ఇలాంటి వాటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎంత వాల్యుబుల్ ఆన్సర్స్ మా కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.